జూలియా మరియు బార్బ్ కూడా గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువస్తున్నారు. జూలియా భర్త కూడా అదే ఆసుపత్రిలో వైద్యుడు. ఆమెను కలవడానికి వెళుతుంది కానీ ఆ సమయంలో ఆమె భర్త ఆసుపత్రిలో లేడు. ఆసుపత్రిలో జూలియా తన భర్త ఆదివారాల్లో ఎప్పుడూ పనిచేయలేదని, కానీ అతను ఎప్పుడూ జూలియాతో అబద్ధం చెబుతాడని తెలుసుకుంటుంది. ఆసుపత్రి వెలుపల బాడీ మరియు గా కలవడం మనం చూస్తాము. వారిద్దరూ కలిసి ఉండటం చూసి జూనియర్లో వేరే రకమైన అసూయ తలెత్తుతుంది. ఇప్పుడు పట్టణ సరిహద్దులను సైన్యం మూసివేస్తుంది. చాలా మంది శాస్త్రవేత్తలు మరియు నిపుణులను కూడా ఆ ఆసుపత్రికి పిలుస్తారు. ఈ వింత సమస్యకు కారణం తెలియదు. కానీ కొన్ని గంటల తర్వాత బిగ్ జిమ్ మాట్లాడడానికి షరీఫ్ను ప్రొపేన్ ట్రక్కులో కలుస్తాడు. ఇక్కడ అతని బటన్ ద్వారా మనకు తెలుస్తుంది. అతనికి టామ్ ట్రక్ గురించి ఇప్పటికే కొంచెం తెలుసు, కానీ అతను దాని గురించి బహిరంగంగా మాట్లాడడం లేదు. వ్యాపారవేత్త ఒకరోజు పట్టణంలో ఉండాల్సి వచ్చింది మరియు అతనికి బస చేయడానికి స్థలం లేదు. కాబట్టి అతను తన కారులో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాడు. జూనియర్ తన దగ్గరికి వచ్చి జీకి దూరంగా ఉండమని అడిగినప్పుడు